మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది తెలుగు ట్యూటర్ సెకండ్ సెషన్కి అందరికీ స్వాగతం. సో 1 minute ఎర్లీగా స్టార్ట్ చేశాను. ఓకే గైస్, ఈరోజు మన టాపిక్ అయితే ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ. ఓకే, ప్రిన్సిపల్స్ మెటలర్జీ గురించి ఓకే, ప్రిన్సిపల్ మెటలర్జీలో మనకి 2-3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు మనకి ఎగ్జామ్లో. సో ఈ లెసన్ నుండి మనకి 2-3 క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి కాన్సెప్ట్ గురించి చదవాలి అండ్ ఈక్వేషన్స్ కూడా ఇక్కడైతే మనం చదవాల్సి ఉంది. సో ఫస్ట్ అయితే ఇక్కడైతే నా టీచింగ్ అనేది కాస్త చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్లో వచ్చేటటువంటి కీవర్డ్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివిన తర్వాతే మనం లెసన్లోకి వెళ్దాం. సో మీరు 8th క్లాస్లో ఆల్రెడీ వీటిపైన అయితే మీరు చదివే ఉంటారు కదా, కొన్ని ప్రాపర్టీస్ అయితే వినుంటారు. మెటల్స్కి ఉండేటటువంటి మెటల్స్కి ఉండే ప్రాపర్టీస్ అయితే మీరు ముందే చదివి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లెబిలిటీ అంటే ఏంటి? ఎవరైనా మెసేజ్ చేయండి అలా, మెల్లెబిలిటీ అంటే అర్థం ఏమిటి? వాట్ యు నో అబౌట్ ది మెల్లెబిలిటీ? అండ్ నెక్స్ట్ వన్, వాట్ యు నో అబౌట్ ది డక్టిలిటీ అంటే ఏంటి? ఓకే, సో మెల్లిబిలిటీ అంటే ఏంటి? డక్టిలిటీ, ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ మెటల్ నోన్. ఓకే శాంతి ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అమ్మా. శాంతి, యు ఆర్ ద రైట్ ఆన్సర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ మెటల్ ఈజ్ నోన్ యాజ్ మెటలర్జీ. ఐ డోంట్ ఆస్క్ మెటలర్జీ, I ask, yes, this is Sriman Varshit. Yes, Varshit, making into thin sheets is called malleability. Okay, what do you know about the ductility? డక్టిలిటీ అంటే ఏంటి? సో తెలుగు మీడియం చూసే వాళ్ళకైతే ఒకటి, దీన్ని మనం ఏమంటామంటే తాంతవత అని పిలుస్తాం అనమాట. ఓకే, తాంతవత అని పిలుస్తాము అండ్ దీన్ని అయితే మనం స్థరణీయత అని పిలుస్తాము. సో ఇక్కడ మన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మెల్లబిలిటీకి డక్టివిలిటీకి తేడా ఏంటి? స్థరణీయత అంటే పలుచని రేకులుగా చేసేది, అంటే వీ కెన్ మేక్ ఎస్ ఒకసారి చూశారు కదా, చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎస్, మేకింగ్ ఇంటూ వైర్స్ ఈజ్ నోన్ ఏంటంటారమ్మా? ఒకసారి చూడండి ఒకసారి. సో డక్టిలిటీ అంటే ఎస్ టెక్స్ట్ బుక్లో కాస్త రాంగ్ అయితే ఉంటుంది, మీరు చూడండి ఇక్కడ. మెల్లబిలిటీ అంటే మనకి పలుచని రేకులుగా మార్చే లక్షణమా? సార్ నాకు చెప్పండి ఒకసారి. వీ కెన్ మేక్ యాజ్ ఎ షీట్స్. మెల్లబిలిటీ వీ కెన్ మేక్ యాజ్ ఎ వైర్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ డక్టిలిటీ. సో తెలుగు మీడియం చదివే విద్యార్థులు ఒక చిన్న విన్నపం, ఇది మీకు టెక్స్ట్ బుక్లో తప్పుగా ఉంటుంది. మెల్లబిలిటీ అనేది మీకు వైర్ గాను తీగగాను అని రాసి ఉంటుంది. సో ఇది మీరు చేంజ్ చేసుకుంటారు. మెల్లబిలిటీ అంటే టు మేక్ ఏ షీట్ అండ్ డక్టిలిటీ అంటే మేక్ ఏ వైర్. తెలుగు మీడియం చదివే విద్యార్థులకైతే టెక్స్ట్ బుక్లో ఇది రివర్స్లా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో వాట్ యు నో అబౌట్ ది మెటలర్జీ అంటే ఏంటి? ఐ డోంట్ నో, నాకేం తెలియదు అన్న. ఒకసారి లోహ సంగ్రహణ శాస్త్రము అంటే ఏంటి? వాట్ యు నో అబౌట్ ది మెటలర్జీ టు మేక్ ఏ షీట్. ఓకే, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. పవిత్ర కావలియా? ఓకే, మెటలర్జీ ఈజ్ కృష్ణవేణి జామి. ఓకే, ఎక్స్ట్రాక్టింగ్ మినరల్స్ ఫ్రమ్ ఓర్ ఈజ్ కాల్డ్ మెటలర్జీ. Okay, okay guys, so metallurgy means the process of extraction of metals from natural occurring compounds or ores is called metallurgy. సహజంగా లభించే ధాతువుల నుండి లేదా ఖనిజాల నుండి లోహాలను వేరుపరిచే శాస్త్రాన్ని మనం ఏమంటాం? మెటలర్జీ అని పిలుస్తూ ఉంటాం. దీన్ని లోహ సంగ్రహణ శాస్త్రము అని పిలుస్తాము. మెటలర్జీ అంటే ఏంటి? ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ మెటీరియల్స్ ఫ్రమ్ ది న్యాచురల్ అకరింగ్ కాంపౌండ్స్. సహజంగా లభించే పదార్థాల నుండి లోహాలను వేరుపరిచేటటువంటి విధానాన్ని తెలియజేసే శాస్త్రము మెటలర్జీ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, మినరల్ అంటే అర్థం ఏమిటి? మినరల్ అంటే అర్థం ఏమిటి? మినరల్ అంటే ఏంటి? నాకైతే వీటికి చాలా రోజుల నుంచి కన్ఫ్యూజ్గా ఉన్నాను. చాలామంది అని చెప్తూ ఉంటారు. మినరల్, ఖనిజము అంటే అర్థం ఏంటి? ఖనిజం అంటే ఏంటి? ఐ డోంట్ నో. Okay, the process of getting metals from earth crust. Yes, Ranana. This is Pavan Kumar. Yes, Pavan Kumar, you are the right answer. So mineral ante the natural substances in which metal occurs either in a native state
ఆర్ ఇన్ ద కంబైన్ స్టేట్. సో ఎర్త్ క్రస్ట్లో మనకి నేటివ్ స్టేజ్లో ఏ విధంగా నేటివ్గా ఉండొచ్చు లేదా ఒక కంబైన్ స్టేట్లో అయినా మనకి ఉండవచ్చు అనమాట. ఇలా నేచురల్గా ఉండేటటువంటి ఈ స్టేట్నే మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా మినరల్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మైన్? ఘని అంటే అర్థం ఏంటి? ఘని ఖనిజము అంటే సో భూమి పొరల్లో లోపల సహజంగా కానీ వేరే పదార్థాల రూపంలో కానీ ఒక లోహము కలిసి ఉంటే ఆ మొత్తం మిశ్రమాన్నే ఖనిజము అని పిలుస్తాం. మైన్ అంటే అర్థం ఏమిటి? వాట్ డూ యూ నో అబౌట్ ది మైన్? ఓకే, మెటీరియల్స్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ మైన్స్. Yes. Mine means this time is Mohit is first. Mine means where we can get the minerals. సో ఎర్త్ క్రస్ట్లో ఎక్కడైతే మనకి మినరల్స్ ఉంటాయో ఆ ప్లేస్నే మనం ఏమని పిలుస్తాం? మైన్ అని పిలుస్తాం. గని అంటే భూమి పొర లోపల ఎక్కడైతే మనకి ఖనిజం అయితే దొరుకుతుందో ఆ ప్రదేశాన్ని మనం ఏమంటాం? గని అని పిలుస్తాం అనమాట. ఓకే, వెరీ నైస్, బాగానే చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్, ఓర్ అంటే ఏంటి? ఓర్ ధాతువు అంటే అర్థం ఏమిటి? ధాతువు అంటే అర్థం ఏమిటి? ఓర్ అంటే ఏంటి? Okay, Pawan, now it's your time. What do you know about the extraction of metals without economic loss? Yes. Okay, Ranana, super. Metals are extracted without economic loss. Okay, yes. సో మనకి మినరల్స్ అయితే చెప్పుకున్నాం కదా. సో ఈ మినరల్స్లో మనకి ఓర్ అనేది ఏం చెప్తాము అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 kgs తీసుకున్నాం అనుకోండి. ఈ 100 kgs తీసుకునేటటువంటి మినరల్లో మనకు కావాల్సినటువంటి మెటల్ అనేది ఒక 1/2 kg ఉందనుకోండి. సో దీన్ని మనం ఏమనొచ్చు? ఓర్ అనొచ్చా? అనకూడదు. అంటే ఏదైనా సరే మనం ఒక 100 kgs మినరల్ని తీసుకుంటే అందులో మనకి ఎకనామికల్గా ప్రాఫిట్ వచ్చేది ఒక 8 kgs వరకు ఉందనుకోండి. దాన్ని ఏమని చెప్తామంటే ఓర్ అని చెప్తాం. అంటే ఆర్థికంగా, సో ఎకనామికల్గా ఎక్కువగా మనకి ఆ మెటల్ లభించేటటువంటి మినరల్నే మనం సింపుల్గా ఏం చెప్తామంటే ఓర్ అంటాం. ఓకేనా? ఓర్ మీన్స్ ఎకనామికల్గా మనకి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. ద మినరల్ ఫ్రమ్ విచ్ the metals are extracted economically and conveniently. చూసారు కదా, సులభంగా ఆర్థికంగా లాభం కలిగించేలాగా ఉండేటటువంటి ఆ మిశ్రమాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఓర్ అని పిలుస్తాం. కన్వీనియంట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏముండాలి? ఎకనామికల్గా ప్రాఫిట్ ఉండాలి. అలాంటి ఉండే పదార్థాన్ని మనం ఓర్ అని పిలుస్తాం. ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలి, దాన్ని మనం శుద్ధి చేయడం సులభతరంగా ఉండేటటువంటి ఒక లోహ మిశ్రమాన్ని మనం ఏమని పిలుస్తాం? ధాతువు అని పిలుస్తాం అనమాట. సో ఇది డైరెక్ట్గా దొరుకుతుందా? మనకి దొరకదు. సో ఏం చేస్తాం? ఈ మినరల్స్ని మనం స్టెప్ బై స్టెప్ ఫిల్టర్ చేసి ఫైనల్గా మనం ధాతువునైతే పొందుతాం అనమాట. ఓకేనా? రైట్. క్లాస్ ఎంతవరకు? ఆల్రెడీ లక్కీ, ఐ థింక్ వైష్ణవి వైష్ణవి మీకు ఆల్రెడీ టైం టేబుల్ ఇచ్చాను కదమ్మా ఈరోజు క్యాలెండర్ని మీకు. సో 4 to 4:45 ఫిజిక్స్, 5 to 5:45 కెమిస్ట్రీ, అండ్ 6 to 6:45 మ్యాథమెటిక్స్, అండ్ 8:15 to లెసన్ కంప్లీట్ అయ్యేంత వరకు. హెరిడిటీ ఈరోజు ఉంది కదా, హెరిడిటీ లెసన్ కంప్లీట్ అయ్యేంత వరకు మేబీ 9:30 అవ్వచ్చు, 10:30 అవ్వచ్చు. ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు ఈరోజు హెరిడిటీ అవుతుందని చెప్పాను కదా, ఆల్రెడీ ఇచ్చాను కదా టైం టేబుల్ మార్నింగే. ఓకే, మళ్ళీ ఎందుకు డౌట్ అడుగుతారా నాన్న? సో నెక్స్ట్ వన్, సో ఇప్పుడైతే కొన్ని కీవర్డ్స్ వచ్చారు, మరో 2 కీవర్డ్స్ అవుతుంది. గాంగ్ అంటే ఏంటి? గాంగ్, వాట్ యు నో అబౌట్ ది గాంగ్? గాంగ్ అంటే ఏంటి? ఐ డోంట్ నో అబౌట్ ది గాంగ్. గాంగ్ అంటే ఏంటి? ఓకే, గాంగ్ అంటే ఏంటి? Yes, heredity is that one of the toughest topics, so I ask everybody to attend the class. That's all. Impurity likes sand and clay. Yes, Shanti, you are exactly right answer. సో ఎప్పుడైనా సరే మనం ఓర్ తీసుకున్నట్లయితే ఈ ఓర్లో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ ఉంటాయి. అంటే మనకి ఒక ధాతువు తీసుకున్నట్లయితే ఆ ధాతువులో మనకి ఏముంటాయంటే కొన్ని దాంట్లో ఉండేటటువంటి దాన్ని ఏమంటాం, దానికి వ్యర్థ పదార్థాలు అని సింపుల్గా చెప్పవచ్చు. ఇసుక కావచ్చు, లేదా మట్టి కావచ్చు, లేదా వేరే రసాయనాలు అయితే కావచ్చు. వీటిని మనం ఏమని పిలుస్తామంటే గాంగ్ అని పిలుస్తాం. ది ఎర్త్లీ, చూడండి ఒకసారి, గాంగ్కి చాలా డిఫరెంట్గా మనం చెప్పవచ్చు. ది ఎర్త్లీ ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ ఓర్. సో అంటే మనం ఎర్త్ నుండి తీసేటప్పుడు చూసారా, ఎర్త్ నుండి తీసేటప్పుడు భూమి నుండి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు ఖచ్చితంగా అయితే మీరు చెప్పవచ్చు. శాండ్ అని చెప్పవచ్చు, క్లే అని చెప్పవచ్చు, స్టోన్స్ అని చెప్పవచ్చు. ఇలా ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్ ఇంప్యూరిటీస్ని. ఎస్ ప్రణమ్య, ఎస్ ఇట్ ఈస్ రైట్. ఇంప్యూరిటీస్
ఇంప్యూరిటీస్ డైరెక్ట్ ఫ్రమ్ ది ఎర్త్ అని చెప్తాం, గాంగ్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్, సో బాగా చెప్పారు. గాంగ్ అంటే భూమి నుండి మనం ధాతువుని సేకరించేటప్పుడు భూగోళ పరంగా ఉండేటటువంటి వ్యర్థాలు, అంటే నిజంగా ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, లేకపోతే రాళ్ళు కావచ్చు, ఇలాంటి వాటిని మనం ఏమంటాం గాంగ్ అని పిలుస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఫ్లక్స్ అంటే ఏంటి? నాకు చాలాసార్లు నుండి డౌట్ ఉంది. ఫ్లక్స్, దీన్ని ద్రవకారి అని పిలుస్తారు. ఈ ఫ్లక్స్ అంటే ఏంటి? నాకు ఒకసారి ఎవరైనా చెప్తారా క్లియర్గా? ఐ డోంట్ నో అబౌట్ ది ఫ్లక్స్. సో ఫ్లక్స్ అంటే ఏంటి? సో ఓకే, ఛార్జింగ్ అయిపోయిందా అమ్మా? ఓకే అమ్మా, ఆఫ్లైన్లో ఉంటుంది, తర్వాత చూసుకోండి. ఫ్లక్స్ అంటే ఏంటి? ఫ్లక్స్, ఓకే ఓకే, ఎవరైనా చెప్తారు ఫ్లక్స్ అంటే? వన్ మోర్ టైం ప్లీజ్. ఓకే అమ్మా, ఫ్లక్స్ అంటే ఏంటి? ఇంప్యూరిటీ అసోసియేటెడ్ విత్, ఒకసారి క్లియర్గా చెప్పండి, ఫ్లక్స్ అంటే ఏమిటి? ఓకే ఓకే, ఫ్లక్స్ అంటే ఏమిటి? ఎస్, ఫ్లక్స్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ యాడెడ్ టు ది గాంగ్. దిస్ ఈజ్ నవ్య చౌదరి. ఓకే అమ్మా. ఎస్, దెన్ మోహిత్ యువర్ రైట్ ఆన్సర్. ఫ్లక్స్ ఈజ్ ఏ కాంపౌండ్. ఇది ఫ్లక్స్ అనేది వేరే పదార్థం అమ్మా. సో ఈ ఫ్లక్స్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే, సో కొన్నిసార్లు ఈ గాంగ్ అనేది డైరెక్ట్గా మనం రిమూవ్ చేయలేకపోవచ్చు. సో కొన్ని కెమికల్ రియాక్షన్స్ ద్వారా దీన్ని ఏం చేస్తామంటే గ్యాంగ్ని రిమూవ్ చేస్తాం. ఇలా గ్యాంగ్ని రిమూవ్ చేయడానికి ఉపయోగించే ఒక మిడిల్ కాంపౌండ్ని మనం ఏమని చెప్తామంటే ఫ్లక్స్ అని చెప్తాం అనమాట. ఓకేనా? ఫ్లక్స్ అనేది మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎసిడిక్ అంటాం, రెండోది బేసిక్ అంటాం. అండ్ ఓకే, ఎసిడిక్ ఫ్లక్సెస్ ఉంటాయి మనకి, అండ్ బేసిక్ ఫ్లక్సెస్ కూడా ఉంటాయి మనకి. వీటి గురించి అయితే లోపలికి వెళ్తే చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్, స్లాగ్ అంటే ఏంటి? స్లాగ్ అంటాం, తెలుగులో కూడా వీటిని స్లాగ్ అని పెట్టి అంటారు. స్లాగ్ అంటే ఏంటి? సో ఈ కీవర్డ్స్ కానీ మీకు తెలిస్తే ఈజీగా నేను చెప్పేస్తాను. ఓకేనా? స్లాగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? స్లాగ్ What do you know about this slag? Slag అంటే ఏంటి? Yes, this is Harish Reddy. Yes, your right answer. Harish Reddy, you are the right answer. When we are trying to remove the gang, we will add some flux. After adding the flux, it will be joined with directly gang. So the compound, mixer compound of gang and flux is called as slag. సో మనం ఎప్పుడైతే ద్రవకారిని కలిపామో, ఈ ఉండేటటువంటి గాంగు మరియు ద్రవకారి కలిసి ఒక ఇంప్యూరిటీ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటాం? స్లాగ్ అంటాము. ఈ స్లాగ్ అనేది మనకు ఉండే ప్యూరిటీస్ చేసేటప్పుడు కిందకి వెళ్ళిపోవచ్చు లేదా పైన ఉండవచ్చు. సో దీన్ని మనం ఫిజికల్గా మనం రిమూవ్ చేస్తాం అనమాట. సో ఇవి కీవర్డ్స్ అయితే. అండ్ కొన్ని డెఫినేషన్స్ అయితే ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ కూడా ఒకసారి మనమైతే చెప్పుకునే ముందు ఇక మెటలర్జీలోకి వెళ్దాం. సో ఎర్త్ క్రస్ట్లో మనకి ఎంత మెటీరియల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనకు అడుగుతూ ఉంటాడు. సో హ్యూమన్ ఉపయోగించినటువంటి మొట్టమొదటి మెటల్ ఏది? హ్యూమన్ ఉపయోగించినటువంటి ఫస్ట్ మెటల్ ఏది? ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్, ఓకే, హ్యూమన్ ఉపయోగించిన ఫస్ట్ మెటల్ ఏది? ఎస్, కాపర్. ఎస్, పవన్ కుమార్, యు ఆర్ ద రైట్ ఆన్సర్. కాపర్ తర్వాత మనకి ఏమొచ్చిందంటే ఐరన్ రావడం జరిగింది, బ్రాంజ్ రావడం జరిగింది అనమాట. సో హ్యూమన్ ఉపయోగించిన ఫస్ట్ మెటల్ అంటే మీరు డైరెక్ట్గా మీరు ఏం చెప్తారు? కాపర్ అని చెప్తారనమాట. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి మన ఎర్త్ క్రస్ట్లోకి వెళ్దాం ఇప్పుడు. సో బేసిక్లో మీరు బాగానే చెప్పారు. ఎర్త్ క్రస్ట్లో అత్యధికంగా ఉండేటటువంటి మెటల్ ఏది? ఎర్త్ క్రస్ట్లో ఉండేటటువంటి అత్యధికంగా ఉండే మెటల్ ఏది? దాన్ని ఏమని పిలుస్తారు తెలుగు మీడియం వాళ్ళకైతే? భూపటలంలో లేదా ఎర్త్ క్రస్ట్లో ఉండేటటువంటి మ్యాక్సిమం ఉండేటటువంటి మెటల్ ఏది? కెన్ ఎనీవన్ గివ్ ది ఆన్సర్? అల్యూమినియం. ఎస్, దిస్ టైమ్ ఈజ్ జెస్సీ బాబు. ఓకే, జెస్సీ బాబు, యువర్ రైట్ ఆన్సర్. ఎర్త్ క్రస్ట్లో ఉండేటటువంటి పెద్ద మెటల్ ఏదంటే మ్యాక్సిమం ఎక్కువగా మనకి అల్యూమినియం ఉంటుంది. సో అల్యూమినియం యొక్క ఓర్ ఎవరైనా చెప్తారా? సో ఎర్త్ క్రస్ట్లో ఎక్కువగా మనకి అల్యూమినియం ఉండేటప్పుడు కూడాను సో ఎక్కడ పెడితే అక్కడ మనం అల్యూమినియంని మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేము. సో అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏముండాలి? ఎకనామికల్గా మనకు సపోర్ట్ ఉండాలి అండ్ ఈజీ కన్వీనియంట్గా ఉండాలి. అలా కన్వీనియంట్గా ఉండేది ఎవరైనా చెప్పగలరా? ఎస్, అల్యూమినియం. ఎస్, బాక్సైట్. దిస్ టైమ్ ఈజ్ ఎస్ కులియా, ఐ థింక్
కుల్యప్ప. ఓకే, పి కుల్యప్ప. ఓకే, రైట్ ఆన్సర్ అన్న. సో అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకు ఉండేటటువంటి ఎస్ ఫైనాన్షియల్గా మనకు సపోర్ట్ చేసేటటువంటి మనకి ఓర్ అయితే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు, బాక్సైట్ అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇక మనం చూద్దాం. ఇందులో బాక్సైట్లో ఎంత పర్సెంట్, సో ఇప్పుడు మనం చెప్పారు కదా బాక్సైట్లో ఎంత పర్సెంట్ అనేది మనకి అల్యూమినియం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, బాక్సైట్లో అల్యూమినియం అనేది ఎంత పర్సెంట్ ఉంటుంది? ఎస్ నవ్య చౌదరి, ఎస్ అమ్మ. సో మనకి కాదని ఎర్త్ క్రస్ట్లో మ్యాక్సిమంగా లభించేది అల్యూమినియం. సో అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకు ఉపయోగించే ఓర్ అయితే బాక్సైట్. అండ్ బాక్సైట్లో ఉండే అల్యూమినియం పర్సెంటేజ్ ఎంత? కెన్ ఎనీవన్ గివ్ ది ఆన్సర్? ఎస్ స్మార్ట్ యూట్యూబ్ రాకేష్. ఓకే రాకేష్. ఓకే the percent of aluminum present in bauxite ore. Can anyone give the answer? Yes, I will reveal the answer. 50 to 70%. Okay, answer is 50 to 70% అల్యూమినియం అనేది మనకి బాక్సైట్లో లభిస్తుంది అనమాట. ఓకేనా, 50 to 70%. సో అందుకే మనకి ఫైనాన్షియల్గా ఎక్కువగా ప్రాఫిటబుల్గా ఉండేటటువంటిది ఏదంటే బాక్సైట్ అని చెప్తాం. సో మనకి మొన్న మోడల్ పేపర్లో అడిగినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని ఓర్స్ అయితే ఇస్తాడు, ఆ ఓర్స్ యొక్క మనకి ఫార్ములాస్ అయితే అడుగుతాడు. అండ్ ఓర్ అండ్ అట్ ద సేమ్ టైం ఫార్ములా అండ్ మెటల్, ఈ మూడు కూడా మీరైతే సింపుల్గా బై హార్ట్ చేయాల్సిందే. దీనికి మరి ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసేది లేదు. ఫస్ట్ వన్ అయితే బాక్సైట్. సో తెలుగు మీడియం వాళ్ళ కోసం రాస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఉంటుంది చూసుకోండి. బాక్సైట్ అయితే Al2O3 అండ్ 2H2O. సో ఇందులో ఏ ఒకటి కూడా మీరు మిస్ చేయకండి. సో దీంట్లో అల్యూమినియం అయితే మీరు చెప్పారు. అండ్ సెకండ్ వన్ అయితే కాపర్ ఐరన్ పైరిటీస్. సింపుల్, కాపర్ ఐరన్ పైరిటీస్. సో కాపర్ ఐరన్ పైరిటీస్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే CuFeS2 అనమాట. సో ఇక్కడ మనం కాపర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ అయితే జింక్ బ్లెండ్. సో జింక్ బ్లెండ్ అంటాం. సో జింక్ బ్లెండ్ అయితే మనకు ZNS. సో దీనికైతే మనం ZN అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మాగ్నసైట్. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే మీకు రౌండ్ అప్ చేసిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఎక్కడో రన్నింగ్ నోట్స్ రాయండి. MgCO3 మెగ్నీషియం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మనకి ఇక్కడ చూడండి, వీటిని అయితే యారో మార్క్స్ పెట్టాను. సో నెక్స్ట్ వన్ మనకి ఎప్సమ్ సాల్ట్ అంటాం. ఎప్సమ్ సాల్ట్. సో ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ మీద రెండు రకాల క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఎప్సమ్ సాల్ట్ అనేది దేని యొక్క ఓర్ అని అడగొచ్చు. సో ఎప్సమ్ సాల్ట్ అయితే మనకి మెగ్నీషియం ఓర్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అడుగుతాడంటే ఎప్సమ్ సాల్ట్లో ఉండే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అని కూడా అడుగుతాడు అనమాట. 7 ఉంటాయి ఇక్కడ. 2 టైప్స్ అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మనం, హార్న్ సిల్వర్ అంటాం. సో నెక్స్ట్ వన్ మనకి హార్న్ సిల్వర్. సో హార్న్ సిల్వర్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, హార్న్ సిల్వర్ని మనం ఎలా రాస్తామంటే సిల్వర్ క్లోరైట్ అని చెప్తాం. సో డైరెక్ట్గా సిల్వర్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్కి పైరోల్యూసైట్ అంట. సో దీన్ని మాంగనీస్ ఆక్సైడ్ అని కూడా అని పిలుస్తాం. MnO. సో మాంగనీస్ డైరెక్ట్గా మెటల్ కాబట్టి సో చెప్తాం. తర్వాత హెమటైట్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హియర్ హెమటైట్. సో హెమటైట్ ఎవరైనా ఫార్ములా చెప్తారా? హెమటైట్. ఓకే, సో CuSO4. హెమటైట్ ఎవరైనా చెప్పండి, నేనైతే ఆపుతున్నా. సో హెమటైట్ ఫార్ములా ఏంటి? Can anyone give the hematite formula? Yes, Sriman Varshit. And excuse me, I am asking to Pavan, not to Pavan Kumar. Pavan is okay. Joker King, okay, you can carry on. So నేను అడిగింది hematite formula ఎవరైనా చెప్తారా? ఓకే, this is one is the Ruga. Okay. Fe3O2, but Fe2O3 is the right answer. Okay, the right answer is Fe2O3. Okay, Fe2O3 is the right answer. Okay guys, ఓకే, నెక్స్ట్ వన్ మనకి హెమటైట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే జింకైట్ అయితే మనకు కనిపిస్తుంది. జింకైట్. సో జింకైట్ ఉంటుంది ఇక్కడ. డైరెక్ట్గా అయితే నేను ఫార్ములా రాస్తాను, ఒకసారి చూడండి. Fe2O3 హెమటైట్ అనేది మనకి Fe ఫెర్రస్ కోసం. అండ్ జింకైట్ అయితే ZnO. అండ్ నెక్స్ట్ వన్ రాక్ సాల్ట్ అంటాం. సో రాక్ సాల్ట్.
సో రాక్ సాల్ట్ ఎవరైనా చెప్తారా? సో సోడియం క్లోరైడ్, ఇది అందరికి మనకు తెలిసింది కదా, సోడియం. అండ్ సిన్నాబార్ యొక్క ఫార్ములా ఏంటి? ఇది ఏ మెటల్ కోసం యూజ్ చేస్తారు? సిన్నాబార్ అనేది ఏంటి, దీన్ని ఎవరి కోసం యూజ్ చేస్తారు? ఒకసారి అయితే మీరు కామెంట్ పెట్టండి. సో మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓకే 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 సో మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఫార్ములా అయితే ఒకసారి పెట్టండి. సో yes, HGS is the right answer. Okay Nana, HGS is the right answer. Yes, HGS, లావణ్య అల్పానా. ఓకే అమ్మ, HGS. అండ్ దీన్ని దేనికోసం ఉపయోగిస్తాం? మెర్క్యూరీ కోసం అయితే ఉపయోగిస్తాం అనమాట. సిన్నాబార్ అనేది మెర్క్యూరీ కోసం అయితే యూజ్ చేస్తాం. అండ్ వన్ మాగ్నసైట్. నెక్స్ట్ వన్ మాగ్నసైట్ ఫార్ములా ఏంటి? ఇది ఏ మినరల్ కోసం యూజ్ చేస్తాం? HGS, మెర్క్యూరీ, సీమాన్ వర్సిటీ is right answer. Okay, next one. Okay, so next one అయితే మాగ్నసైట్ ఇవ్వడం జరిగింది. కెన్ ఎనీవన్ గివ్ ది మాగ్నసైట్? ఎస్, కీర్తి. ఓకే అమ్మ, HGS, ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, Fe2O4. ఓకే గైస్, ఇట్ ఈస్ Fe3O4 అన్న. మాగ్నసైట్ అనేది Fe3O4, ఇది ఫెరస్ కోసం అయితే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ గెలీనా. సో నౌ ది ఇంపార్టెంట్, గెలీనా ఫార్ములా ఏంటి? దేనికోసం యూజ్ చేస్తారు? గెలీనా నాది ఇలా చదివితే ఎలాగమ్మా? ట్రిపుల్ ఐటీ ఎలా కొట్టేది మీరు? గెలీనా లెడ్ సల్ఫైడ్ అని చెప్తాం కదా, గెలీనా PbS, అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ లెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మనం చూద్దాం. గెలీనా తర్వాత వచ్చేది జిప్సమ్. వాట్ ఈస్ జిప్సమ్ యొక్క ఫార్ములా, అది దేనికోసం యూజ్ చేస్తారు? ఎస్, గెలీనా ఈజ్ PbS. ఓకే అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ మనకి జిప్సమ్ సాల్ట్ అయితే అడిగాను. జిప్సమ్ ఏమవుతుంది చెప్పండి, దేనికోసం యూజ్ చేస్తారు? MgCO3, కార్నలైట్, నాని. ఓకే ఓకే శాంతి, PbS. ఓకే అమ్మ. The next question is given already. Gypsum, what is the formula of the gypsum? సో జిప్సమ్ ఫార్ములా అయితే కాపర్ సల్ఫేట్ అని చెప్తాం. బట్ ఇక్కడ మనకి 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో దీనిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. హౌ మెనీ వాటర్ మాలిక్యూల్ ప్రెజెన్స్ ఇన్ జిప్సమ్? ఎందుకంటే జిప్సమ్తో పాటే మనకి ఏమొస్తుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా మనకి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి జిప్సమ్కి లింక్ అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు మాత్రం చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిన అయితే అవసరం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మనకు ఉండేది సున్నప్రాయి అంటాం కదా, దాన్ని ఏమంటాం? మార్బుల్ అని పిలుస్తాం. సో సున్నప్రాయి. సో దీని అయితే మనం కాల్షియం కార్బోనేట్ అని చెప్తాం. సో దీంట్లో మనం కాల్షియం అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అండ్ లాస్ట్ వన్ కార్నలైట్. సో మనకు ఉండేటటువంటి ఓర్స్లో అన్నింటికైనా బిగ్ ఫార్ములా ఉండేది దీనికి మాత్రమే. సో దీని నుండి 2 మినరల్స్ మనం తీయొచ్చు. సో అవేంటది చెప్పండి ఒకసారి. కార్నలైట్ ఫార్ములా చెప్పండి, దీనిలో ఉండేటటువంటి మెటల్ చెప్పండి. ఎస్ 2H2O. విజయ్ వర్ధన్. ఓకేనా? ఓకే జితేంద్ర. ఓకే ఎస్ మీ యొక్క మెసేజ్ అయితే నాకు లేట్గా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ అయితే మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఓకే నెక్స్ట్ అయితే మనకి కార్నలైట్ అయితే ఇవ్వడం జరిగింది. కార్నలైట్ అయితే మనకు తెలుసు కదా, పొటాషియం క్లోరైడ్ ప్లస్ మెగ్నీషియం క్లోరైడ్ అండ్ 6H2O. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ అయితే మనకి ఏమడుగుతాడంటే కార్నలైట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ అని అడగచ్చు. సో మనం మెగ్నీషియం అనేది ఇక్కడ అకాడమికల్గా సపోర్ట్ చేస్తుంది, బట్ పొటాషియం కూడా దీని నుండి అయితే మనం చేయొచ్చు. బట్ ఫైనాన్షియల్గా మనకి ఎక్కువగా యూజ్ఫుల్ అయితే మెగ్నీషియం కాబట్టి దీన్ని మెగ్నీషియం యొక్క ఊరుగా చెప్తాం అనమాట. ఓకేనా? కార్నలైట్ KCl MgCl2 6H2O. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫైనల్ వన్. సో ఈ మొత్తం చెప్పిన ఈ ఓర్స్ అన్నింటిపైన కూడా మీకు మ్యాచింగ్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ చూశారు మోడల్ పేపర్లో దీనిపైన మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మనం ఏం చేయాలంటే మ్యాచింగ్లో ఎక్కువగా దీనిపైన వాడు ఓకేనా ఇచ్చాడు కాబట్టి మీరు మ్యాచింగ్స్ పైన కూడా దృష్టి పెట్టండి. సో మోడల్ పేపర్ అయితే ఒకసారి చూద్దాం. సో ఈ టాపిక్ నుండి మొత్తం 4 క్వశ్చన్స్ అయితే వాడు అడిగాడు. సో ఒకసారి చూడొచ్చు.
ఇక్కడ మీకు ఆ క్వశ్చన్ అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఓకే రైట్, ఇప్పుడు మీరైతే మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ ఒకసారి చూడొచ్చు. రైట్, సో ఈ మన మోడల్ పేపర్ ఒకసారి చూడండి. మోడల్ పేపర్లో అయితే ఇక్కడ క్వశ్చన్ అయితే ఇలా మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని మ్యాచింగ్లో ఇవ్వడం జరిగింది కదా. సో ఎప్సమ్ సాల్ట్ అంటేనే 7H2O మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. అండ్ బాక్సైట్ అంటే AL అల్యూమినియం, ఈజీగా మీరైతే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ద సేమ్ టైం మ్యాగ్నసైట్ అంటే సో కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి, కార్నలైట్ అయితే చెప్పొచ్చు, పెద్దగా ఫార్ములా ఉంటుంది అండ్ 6H2O ఉంటుంది. ఎస్, ఇలా ఇది మీరు చేసినట్టు ఆటోమేటిక్గా మ్యాగ్నెస్ అయితే MgCO3 ఉంటుంది. సో ఈ విధంగా మీరు మ్యాచింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ మళ్ళీ అడగడానికి అయితే అవకాశం ఉంది ఈ చాప్టర్ నుండి, కాబట్టి అందుకే ఈ ప్రతి ఓర్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, లెట్స్ మూవ్ ఫర్ ది అవర్ క్లాస్. సో ఈ విధంగా మనకి ఓర్స్ పైన అడగడానికి ఉంటుంది. సో వీటిని మీరు కోడింగ్ పెట్టుకోండి, మీకు ఫన్నీగా మీకు ఫ్రెండ్లీగా ఉండేటట్లయితే వీటిని రిమెంబర్ చేయండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది ప్యూరిఫికేషన్. ప్యూరిఫికేషన్ ఏ విధంగా చేస్తాము అండ్ ఏవైనా ప్యూరిఫై చేసేటప్పుడు స్టేజెస్ ఏమైనా ఉంటాయా అనే దాని గురించి మనం చూడాలి. సో ప్యూరిఫికేషన్ చేసే ముందు అన్ని ప్యూరిఫికేషన్ మెథడ్స్ అనేవి అన్నింటికీ మనం కామన్గా తీసుకోలేమన్నమాట. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ ఉండేటటువంటి ఈ మెటల్స్ని వాటి యొక్క రియాక్షన్ ఆధారంగా 3 సిరీస్గా మనం ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాము. ఓకే, 3 సిరీస్గా డివైడ్ చేస్తాము. సో ఎవరైనా చెప్పగలరా వాటిని? సో ఎవరైనా దీని గురించి ఆ సిరీస్ ఎవరైనా చెప్తారా? మీరు చెప్తే సిరీస్ అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఎస్, సో సిరీస్ ఎవరైనా చెప్తారా? సో మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వాటిని మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 3 సిరీస్గా మనం డివైడ్ చేస్తాము. ఆ 3 సిరీస్ని ఎవరైనా చెప్పగలరా? మెటల్స్ని సాధారణంగా 3 సిరీస్లో మనం డివైడ్ చేస్తాం. కెన్ ఎనీవన్ గివ్ ది సిరీస్? ఓకే, కృష్ణప్రియ, యు ఆర్ ఫ్రమ్ ఓకే 3 స్టేజెస్. ఐ డోంట్ ఆస్క్ స్టేజెస్. మినరల్స్ని, దట్ మీన్స్ మెటల్స్ని మనం 3 సిరీస్గా మనం డివైడ్ చేస్తాము. వాటిని ఏవి అంటారు అని క్వశ్చన్ అయితే అడిగాను అనమాట. సో వాటిని మీరు ఎవరైనా చెప్పగలరా? సో వీటిని మనం యాక్టివిటీ బేస్ ఆధారంగా సో 3 సిరీస్గా మనం చెప్తాం. ఫస్ట్ వన్ హై రియాక్టివిటీ సిరీస్ అంటాం. హై, అత్యధికంగా చర్యాశీలత కలిగినవి అని చెప్తాం అనమాట. హై రియాక్టివిటీ సిరీస్ అంటాం. హై రియాక్టివిటీ సిరీస్లో మనకు వచ్చే మెటల్స్ ఏంటంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ అల్యూమినియం. అండ్ సెకండ్ వన్ మనకి హై తర్వాత వచ్చేది రైట్ హై రియాక్టివిటీ ఉండేవి. అండ్ సెకండ్ స్టేజ్లో మనకు వచ్చేవి ఏంటంటే మోడరేట్ రియాక్షన్ అంటాం అనమాట. సో అంటే మధ్యస్థ చర్యాశీలత కలిగినవి అని చెప్తాం అనమాట. సో ఈ మధ్యస్థ చర్యాశీలత కలిగిన మెటల్స్ ఏవైనా ఉన్నాయంటే మనం ఈజీగా చెప్పవచ్చు వాటిని జింక్ అండ్ ఆల్సో ఫెర్రస్ అండ్ లెడ్ అండ్ కాపర్. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే లో రియాక్టివిటీ, తక్కువ చర్యాశీలత కలిగినవి. సో వీటిపైన మనకి క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో లోయెస్ట్ రియాక్టివిటీ ఉండేవి ఏవైనా ఉన్నాయంటే మనం చెప్తాం అది సో సిల్వర్ అండ్ గోల్డ్. ఓకేనా, సిల్వర్ అండ్ గోల్డ్ అని చెప్తాం ఈ రెండు కూడా. సో ఇక్కడ వీటి యొక్క సిరీస్ని బేస్ చేసుకుని మనం చెప్తాం ఏంటంటే హై రియాక్టివిటీ ఉన్న వాటికి మనం ప్యూరిఫై చేసేటప్పుడు ఏ మెథడ్ ఉపయోగిస్తామంటే ఎలక్ట్రాలిసిస్ మాత్రమే ఉపయోగిస్తాం అనమాట. ఎలక్ట్రాలిసిస్, సో విద్యుత్ విశ్లేషణ అని చెప్తాం అనమాట. విద్యుత్ విశ్లేషణ. సో మిగతా వాటికైతే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అయితే ఉన్నాయి, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఫార్మ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సో ఈ సిరీస్ పైన కూడా క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఈజ్ నాట్ బిలాంగ్ టు హై రియాక్టివిటీ సిరీస్ అని చెప్పి ఇందులో ఉండేటటువంటి ఏదో ఒక మెటల్ని తీసేసి మిగతా మెటల్ని యాడ్ చేస్తాడనమాట. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అయితే ఇక్కడ జింక్ అని దీనికి స్పెషల్ ఉంటుంది, ఎందుకంటే ఇది రెండింట్లో కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి దీనిపై అయితే క్వశ్చన్ రాదు, మిగతా వాటిపైన అయితే క్వశ్చన్ రావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే గైస్, సో ఇది అయితే మనకి అండ్ ఈరోజు అయితే మీకు బేసిక్స్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఆల్రెడీ 30 minutes కంప్లీట్ అయిపోయింది. సో బేసిక్స్, కీవర్డ్స్ అంటే ఏమిటి, ఓర్ అంటే ఏమిటి, మెటల్ అంటే ఏంటో చెప్పాం. ఇట్స్ టైమ్ ఫర్ ది ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తాము అంటే దీన్ని ఏమంటాం, ధాతువు నుండి లోహాన్ని మనం పొందడం అనమాట. ఎక్స్ట్రాక్షన్. ఓకే, సో ఎక్స్ట్రాక్షన్ దీన్ని ఏమని పిలుస్తాము, సంగ్రహణ అని పిలుస్తాం అనమాట. లోహ సంగ్రహణ. సో లోహ సంగ్రహణ చేసేటప్పుడు ఎన్ని రకాలుగా చేస్తామంటే 3 స్టేజెస్లో చేస్తాం. 3 స్టేజెస్. సో ఫస్ట్ స్టేజ్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్
ఫస్ట్ స్టేజ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అని చెప్తాం, అంటే ముడి ధాతు సాంద్రీకరణ అని పిలుస్తాం అనమాట. ఓస్ ముడి ధాతు సాంద్రీకరణ. ఓకే, అండ్ స్టేజ్ 2లో ఏం చేస్తామంటే సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఓకే, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ అంటాము. సో రెండోది ఇది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద థర్డ్ వన్? సో గాయస్, చాలామంది పర్సనల్ చార్ట్ అయితే చేస్తున్నారు, ఫిల్టర్ని ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. సో మీరు పర్సనల్ చార్ట్ చేసుకోవాలనుకుంటే మీకు వాట్సాప్లు ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, సో గో త్రూ దెమ్. సో లైవ్ చాట్లో మాత్రం పర్సనల్ చార్ట్ చేస్తే ఫిల్టర్ని ఎనేబుల్ చేయాల్సి వస్తుంది, ఆటోమేటిక్గా బ్యాక్ లిస్ట్ అవుతారు. ఈ ఒక్క రోజుకే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే తెలుగు యూట్యూటర్లో వచ్చే ఏ క్లాస్ను కూడా మీరు లైవ్ చాట్లో పార్టిసిపేట్ చేయలేరు, బ్లాక్ లిస్ట్లోకి వెళ్తే అలా అవుతుంది. అండ్ నేను కూడా మీకు హెల్ప్ చేయలేను, ఎందుకంటే అది ఆటోమేటిక్గా ఉండే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనమాట, యూట్యూబ్ అప్లికేషన్. అది మిమ్మల్ని నేను రిమూవ్ చేయడం కూడా నా వల్ల కాదు. సో గైస్, పర్సనల్ చార్ట్ ఆపండి. అండ్ పర్సనల్ చార్ట్ నుండి ఎవరైనా బ్లాక్ లిస్ట్లోకి వెళ్తే మాత్రం నేను కూడా మిమ్మల్ని రిమూవ్ చేయలేను. ఓకేనా? సో బెటర్ క్లాస్ పైన అయితే ఇంట్రెస్ట్ చూపించండి. సో మీరు పర్సనల్ చార్ట్ చేయాలంటే వాట్సాప్లో ఉన్నాయి, టెలిగ్రామ్లో ఉన్నాయి, టెక్స్ట్ మెసేజ్ ఉన్నాయి, వాటిని అయితే యూజ్ చేసుకోండి. ఓకే, సెకండ్ వన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్ అంటాం. దీన్ని ఏమంటామంటే ముడి లోహ నిష్కర్షణ అంటాం అనమాట. ముడి లోహ నిష్కర్షణ. ఓకే, మరి మీరు క్లాస్ అయితే వింటున్నారని నేను క్లాస్లో ఉన్నాను, చాలామంది అయితే పర్సనల్ చార్ట్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఫిల్టర్ని మరోసారి పర్సనల్ చార్ట్ కనిపిస్తే ఖచ్చితంగా అయితే నేను ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఈ ఛానల్లో వచ్చేటటువంటి ఏ ప్రోగ్రామ్ కూడా మీరు అటెండ్ అవ్వలేరు, చూడొచ్చు, బట్ మీరు లైవ్ చాట్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయలేరు, అండ్ డౌట్స్ కూడా మీరు అడగలేరు. సో ఇది ఇస్ ద ఫైనల్ వార్నింగ్. అండ్ నిన్నైతే సమ్వన్ ఈజ్ కేమ్ అండ్ ఎవరో ఒకరు వచ్చి మరీ దారుణంగా చాట్ చేశారని కంప్లైంట్ కూడా చేశారు. సో ఖచ్చితంగా అయితే ఆఫ్టర్ క్లాస్ మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బ్లాక్ లిస్ట్లో ఆటోమేటిక్గా వెళ్తారు. సో ఎస్ సాయి తేజ, ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్. డెఫినెట్గా ఇక్కడ రిఫైనింగ్ ఏది చేస్తున్నామో లైవ్ చాట్ని కూడా రిఫైనింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద రిఫైనింగ్ ద ప్యూర్ మెటల్. రిఫైనింగ్ ఓర్ ప్యూరిఫికేషన్. రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ అంటాం కదా. ప్యూరిఫికేషన్ ఏ విధంగా చేస్తాము అనే దాని గురించి మనం అయితే ఇక్కడ తెలుసుకోవాలి. దీన్ని లోహాన్ని శుద్ధి చేయట. సో గైస్, ఇది మనకి దీనికి సంబంధించి 3 స్టేజెస్ అయితే. సో ఈ 3 స్టేజెస్లో మనం ఫిజికల్గా కొన్ని వాడతాం అండ్ కెమికల్గా కొన్ని వాడతాం, అండ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రేపటి క్లాస్లో చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అయితే 15 minutes బిఫోర్గా అయితే ఈరోజు క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్లాస్ అనేది ఎగ్జాక్ట్లీ 6 PM మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో 6 PM అయితే మీరు అటెండ్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఓకే గైస్, సో ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. సో నియర్లీ 110 members ఆర్ వాచింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, అందరికి కూడా వెరీ థ్యాంక్ యూ. సో బెటర్, సో మీకు ఏదైనా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తా ఉన్నాం, బట్ యూ హ్యావ్ టు ఫాలో, అంటే ఖచ్చితంగా